అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించి నీతికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది రామమ్మ కుంట లేక్కు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉందని చెప్పి గతంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఒక అలిగేషన్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అధికారులు గతంలో హైకోర్టులో ఒక స్టే కూడా విధించడం జరిగింది దీనికి సంబంధించి. సో ఇప్పుడు ఈ యొక్క చెరువుకు బఫర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో స్వచ్ఛందంగా వాళ్లకు హైడ్రా తరపు నుంచి నోటీసులు అందిన వెంటనే స్వచ్ఛందంగా వాళ్ళే ఈ యొక్క డిమాలేషన్ అంటే ఈ యొక్క కూల్చివేతను కూడా ప్రారంభించారు. మనం చూడవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా. సో ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు ఎఫ్టీఎల్ పరిధి నుంచి కూడా వాళ్ళు ఒక కంచెని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కంచెని ఏర్పాటు చేసిన తర్వాత బఫర్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడి వరకు బఫర్ జోన్ కూడా ఉంది. మీకు కనిపిస్తూ ఉంది కదా. సో ఇదంతా కూడా బఫర్ జోన్. ఈ ఎండింగ్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ మాత్రం ఆ ఎండింగ్ వెనక నుంచి బఫర్ జోన్ అంతా. సో అక్కడి వరకు ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి కూల్చివేత తరుణంలో పూర్తిగా ఈ స్లాబ్ ఏదైతే ఉందో ఆ కాంక్రీట్ మిక్సర్ని మొత్తం కట్ చేసి సో దాంట్లో ఉన్న ఐరన్ని కూడా మొత్తం కట్ చేసి ఆ బిల్డింగ్కి ఈ యొక్క బఫర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్కి ఎలాంటి కనెక్షన్ లేకుండా చేసి దాని తర్వాత ఈ బిల్డింగ్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. సో మీరు చూడొచ్చు అక్కడ ఒక వెల్డింగ్ చేస్తున్నటువంటి కార్మికులు కూడా. సో ఇదంతా ఆడిటోరియంకి సంబంధించినటువంటి ప్లేస్ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు మనకు. సో ఒక పెద్ద పెద్ద మిషనరీతో కూడా ఇక్కడ ఈ డిమాలేషన్ కార్యక్రమం చేస్తున్నారు, కూల్చివేత కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు 2013లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కట్టడాలని 2022 వరకు కూడా 2022 వరకు కూడా హైకోర్టులో స్టే నడుస్తోంది. సో దాని తదనంతరం 2022 నుంచి మళ్ళీ ఈ యొక్క కట్టడాలు అనేటివి నిర్మాణం పనులు అనేటివి చేపట్టారు. సో ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హైకోర్టును కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు కూడా అడగడం జరిగింది. ఇది అందరికీ సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేపట్టేటువంటి భవనం కాబట్టి సో కొంత ఎక్స్క్యూజ్ చేయమని చెప్పి అడిగినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరించి అందరికీ ఒకేనే ఉండాలని చెప్పి కూడా నిరాకరించి ఇది తక్షణమే కూల్చివేయాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూల్చివేతలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ యొక్క బిల్డింగ్స్ చీఫ్ ఇంజనీర్ రామకృష్ణ గారు ఉన్నారు. సో ఆయన అడిగి ఈ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రామకృష్ణ గారు ఇక్కడ ఎంత మేరకు ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి? నమస్తే అండి, నా పేరు రామకృష్ణ, ఇక్కడ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సో సో ఇదేంటంటే ఇది 2012లో ఈ యొక్క బిల్డింగ్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. 2012లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి దీన్ని ఈ షెడ్యూల్లో ఉన్నది, దీని బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. సో దాని గురించి ఆయన కోర్టుకి వేయటం వల్ల అప్పటికెళ్ళి ఈ బిల్డింగ్ మేము స్టాప్ చేయడం జరిగింది. మరలా సెకండ్ టైం 2022లో మా చిన్నరెడ్డి గారు డైరెక్టర్ ఉండేటప్పుడు ఆయన ఒక ఇన్స్టిట్యూట్ చేసుకుని ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కదా, అందరికీ పిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే సేమ్ వ్యక్తి మళ్ళీ కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల కోర్టు నుంచి మాకు డైరెక్షన్స్ ఆర్డర్స్ రావడం జరిగింది. ఏదైతే బఫర్ జోన్లో ఎఫెక్ట్ అవుతుందో ఆ ఏరియాని మీరు రిమూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో మా ఉన్నతాధికారులు అంతా మరి దీని మీద డిస్కస్ చేసుకుని మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మేము ఒక ఆదర్శంగా ఉండాలి గవర్నమెంట్గా అని చెప్పే ఉద్దేశంతో సో మేము ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో ఈ బఫర్ జోన్లో ఉన్న ఈ బిల్డింగు ఆ ఏరియాని వితౌట్ ఎవరో మాకు నోటీస్ ఏమీ రాలేదు, ఏమీ రాలేదు. ఓన్లీ కోర్ట్ ఆర్డర్స్ అండ్ మా ఐఆర్ఎఫ్ఎస్ అదర్ డైరెక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క బఫర్ జోన్లో ఉన్న ఏరియాని మేము తీసివేయడం జరుగుతుంది. సార్ ఇది కన్స్ట్రక్షన్ చేసే ముందు ఇది మీకు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని చెప్పి ఏమైనా తెలుసా తెలీదా? అప్పుడు తెలియదండి. అప్పుడు ఏమీ మాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా మాకు ఏమీ రాలేదు. అంటే నాకు తెలిసిన మటుకు నేనంటే ఫస్ట్ నుంచి లేను, తర్వాత వచ్చి అప్పటికి ఇది రాలేదనుకుంటా. సో అప్పుడు వచ్చి ఉంటే ఆఫ్ చేసేవాళ్ళేమో అప్పుడు. సో దాన్ని మరి రాలేనట్టుకుని అనుకుంటున్నాను. దానివల్ల ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మన గవర్నమెంట్ రావడం ఇట్లా రావడం సో మాకు కోర్టు ఆర్డర్స్ రావడం వల్ల దీనివల్ల మేము దీన్ని డెమాలిషన్ చేయడం జరుగుతుంది. సార్ ఈ రామమ్మ కుంట అనేది ఎంత విస్తీర్ణంలో ఉంది సార్ మొత్తం? ఇది యాక్చువల్గా ఒరిజినల్గా 2 ఏకర్స్లో ఉండేదండి. తర్వాత మేము దీని ఏంటంటే మాకు ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దీని కొంచెం వ్యూ మంచిగా ఉంటుందని చెప్పి మేము 1 ఏకర్ మళ్ళీ మీరు నెక్స్ట్ విస్తీర్ణంలో మనం పెంచినాము.
డీప్ కూడా తీసినాము. సో మొత్తం ఇప్పుడు 3 acres లేక్ ఉంది. సో ఇప్పుడు దీన్ని మేము బ్యూటిఫికేషన్ చేయాలని అనుకుంటున్నాం. అంటే ఇన్స్టిట్యూట్ భూమిని కూడా దీంట్లో ఈ లేకులో మీరు కలిపారా? ఇన్స్టిట్యూట్ లేక్ భూమిలో కలిపే మొత్తం ఇన్స్టిట్యూట్ ఏరియా ఉంది, కలిపే ఉంది అంతా. ఏదైతే లేక్ ఉందో ఆ లేకు ప్లస్ ఉన్న ఏరియా కూడా అంతా కలిపే మాకు 26 acres. అందులో ఒక 3 acres ఈ లేక్ ఉంది. సో ఇది పరిస్థితి. సో ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, సో ఇది కోర్ట్ ఆర్డర్స్ ప్రకారమే మేము కూల్చివేస్తున్నాం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ రామకృష్ణ గారు కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో. సో ఈ చెరువు కూడా ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్. కేవలం ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పరంగానే ఇలా ఉంటే మీరు చూడొచ్చు చెరువు చుట్టుపక్కల కూడా మొత్తం కూడా ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఇప్పటికీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో మరి అదంతా కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఈ చెరువు కనిపిస్తుంది కదా, ఈ చెరువుకు పక్కన ఉన్నటువంటి ఆ కట్ట ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ వేప చెట్లు కనిపించేటువంటి ఏరియాలో మొత్తం కూడా ఒక తూము ఉండేది. ఆ తూమును కూడా పూర్తిగా ఆక్రమించుకొని చుట్టూ మీరు కనిపిస్తుంది కదా, ఒక గోడ కూడా ఒక ప్రహారీ గోడని నిర్మించుకొని అవతల ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా నిర్మించుకొని వ్యాపారపరంగా దాంట్లో రెంట్స్ కానీ ఇంకేదైనా ఇతరత్ర ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీన్ని నేలమట్టం చేస్తున్నారు, కూల్చివేస్తున్నారు. ఓకే, మరి వాటి పరిస్థితి ఏంటి? సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ యొక్క లేక్ చుట్టూ కూడా మీరు చూసుకున్నట్లయితే బఫర్ జోన్లోనే ఉన్నాయి. ప్రతి ఒక్క కట్టడం కూడా చెరువుకి అతి సమీపంలోనే FTL దాటి ఒక 5-10 ఫీట్ల దూరంలోనే ఉన్నాయి. మీకు కనిపిస్తూ ఉన్నాయి కూడా. వీటి పరిస్థితి ఏందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అడుగుతున్నటువంటి తరుణంలోనే సో మరి వాటిని ఏం చేస్తారు అని చెప్పి ఒక పక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ అలాగే హైడ్రా కమిషన్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అయితే కూల్చివేస్తారు, ఓకే. మరి వాళ్ళందరి ప్రైవేట్ వ్యక్తులే ఎందుకు కూల్చట్లేదు? ఇది చదువుకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ కదా, దీన్ని కూల్చుతున్నారు, ఓకే. మరి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్ళని ఎందుకు కూల్చట్లేదు అని చెప్పి కూడా ఒక పక్క ప్రజలు కూడా చాలా వరకు విమర్శలు కూడా చేస్తున్నారు. పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లు కూలుస్తున్నారు, ఓకే. మరి బడాబాబుల్ని ఎందుకు వదిలేస్తున్నారు అని చెప్పి కూడా ఒక పక్క హైడ్రా కమిషనర్ అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన కూడా తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు ఆల్రెడీ మిషనరీతో కూడా వర్క్ అంతా స్టార్ట్ అయ్యి అక్కడ ఒక పిల్లర్ని కూడా డిమాలిష్ చేశారు, అక్కడ ఒక పిల్లర్ని కూడా కూల్చివేశారు. సో మీకు కనిపిస్తున్నటువంటి ఆ పిల్లర్ వరకు కూడా ఆ మిషన్ ఉన్నటువంటి పిల్లర్ వరకు కూడా బఫర్ జోన్, అక్కడి నుంచి ఇటువైపు ఉన్నటువంటి బిల్డింగ్ అంతా కూడా ఇది కూల్చివేస్తూ ఉన్నారు. మనకు వెల్డింగ్ కార్మికులు కూడా పనిచేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఐరన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఐరన్ని అలాగే కాంక్రీట్ మిక్సర్ని కూడా తొలగించి తర్వాత ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో పూర్తి బిల్డింగ్ని ఒకేసారి కుదిపినట్లయితే కూల్చివేసినట్లయితే మిగతా బిల్డింగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ యొక్క బిల్డింగ్ని కట్ చేసి అంటే దీనికి సంబంధం లేకుండా చేసిన తర్వాతనే దీన్ని కూల్చివేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఇక్కడ సర్వత్రా కూడా కొంత ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ కూలుస్తున్నారు, ఓకే. మరి ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తుల ఇళ్ళని ఎందుకు కూల్చట్లేదని చెప్పి ప్రజలు కూడా తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు హైడ్రా పైన. సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇలా ఉంది. కెమెరామెన్ వేణుతో విజయ్, RTV, హైదరాబాద్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.